మరి ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు? గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మరి ఆయన ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా కొనసాగుతుందనేసి మిగతా విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమం స్వాగతం. థ్యాంక్ యూ బ్రదర్. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్, మీరు ఎట్లున్నారు? రైట్. ముందుగా మా మొదటి ప్రశ్న, లాలాపేట లల్లు అనగానే గోల్డ్ మ్యాన్ అనే ఒక పేరు గుర్తుకొస్తుంది. మెల్లగా గోల్డ్ కూడా తగ్గిస్తున్నట్టున్నారు, దాని గల కారణాలు ఏంటి? గోల్డ్ మ్యాన్ అంటే ఏమైపోయిందంటే సిటీలో నేనే కాకుండా నాతో పాటు చాలామంది పిల్లల కొద్ది బంగారం వేయడం, దాని ద్వారా ఏమైపోయిందంటే మనం ఒక సోషల్ వర్కర్గా సోషల్ సర్వీస్ చేస్తూ మార్కెట్లో మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ గోల్డ్ ఎక్కువ వేసుకొని బయటికి రావడం, దాని ద్వారా ఏమైపోయిందంటే జనాల మధ్యలో ఉంది కూడా వీళ్ళు గోల్డ్ మ్యాన్స్ ఎంత మంచి కార్యక్రమం చేసినా, ఎంత మంచి పనులు చేసినా కూడా వీళ్ళు గోల్డ్ మ్యాన్స్ అన్న ఒక ముద్ర పడడం జరుగుతుంది. ఇప్పటికే జనాలకు ఒకటి క్వశ్చన్ ఉంది, లాలాపేట లల్లు అన్న అంటే ఒక సెటిల్మెంట్ డానా, లేకపోతే ఒక రౌడీ షీటరా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడా, లేకపోతే ప్రజాసేవకుడా? ఒక 4 క్వశ్చన్లు ప్రజలలో మెదులుతున్నాయి. ఇందులో మీరు ఏదంటే ఏం చెప్తారని? అయితే నేను అనుకోం ఏంటంటే బ్రదర్, నేను 100% నేను ఏదైతే తినే దాంట్లో ఒక 10 మందికి పెడుతూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని. ఈ సెటిల్మెంట్స్ అన్న పదాన్ని ఏంటంటే, సెటిల్మెంట్ చాలామంది ఏం చేస్తారంటే మమ్మల్ని మా బాడీ లాంగ్వేజ్ చూసి ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేస్తారు అన్న ఆలోచనకు వస్తారు. అయితే కాకపోతే ఏం తెలుసా, ఒకరో ఇద్దరు, 100ల ఒకరిద్దరు ముగ్గురు, అది కామన్, మనకు పడ్రాని వాళ్ళు అంటూ ఉంటారు. అది మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కాకపోతే మీరు ఏ రకంగా ఎంక్వైరీ చేసినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ పోలీస్ స్టేషన్లో కూడా సెటిల్మెంట్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి లేకుండా ఒకసారి పోలీసు వాళ్ళ నుంచి బెదిరింపు కాల్స్ కానీ, పోలీసు వాళ్ళు పిలిపేయడం కానీ, దాని ద్వారా కేసులు పెట్టడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక 10 మంది వస్తే 10 మందిలో ఒకరికి ఇద్దరికి న్యాయం చేసినా కూడా మిగతా 7 మంది ఏం చేస్తారంటే అందులో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వాళ్ళు పిలిపిస్తారు, మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తారు, వాళ్ళు రౌడీజం చేస్తారు, మమ్మల్ని చాలా న్యూసెన్స్ చేస్తారని చెప్పేసి ఇలా చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏదంటే మేము అక్కడ చూసుకుంటాం, మీరు బెదిరియమేంటి అని చెప్పేసి అలాంటి ఆలోచన తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ లేకుండా ఈరోజు ఒక వైట్ పేపర్ మీద చిన్న డాట్, చిన్న చుక్క లేకుండా లాలాపేట లల్లు ముదిరాజు ఇవాళ పబ్లిక్లో ఉన్నాడు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చేసి ఆపదని ఎవరైనా వస్తే వీలైతే మన నుంచి అయితే ఏదైనా సాయం చేస్తాం, లేకుంటే మన నుంచి కాకుంటే కాదు అని చెప్పి పంపించాలి ఒకటి. దాంతోపాటు చాలామంది వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఆపది ఏమన్నది అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, వీడియో అవసరం కూడా నా దగ్గర ₹1 కోటి తీసుకుంటూ మేము తెలుసుకున్నాం. చాలా మందికి అనేక విధాలుగా సేవ కార్యక్రమాలు చేస్తుంటాం. అంటే మీరు ఒక గోల్డ్ మ్యాన్ లాగా, ఒక యూత్ ఐకాన్ లాగా, ఒక రౌడీ షీటర్ లాగా బయటకు వస్తున్నారు తప్ప మీరు చేసిన సేవ కార్యక్రమాలు ఏవైతున్నారో ఎవరు కనపడట్లేవు, అవి వినపడడం కూడా వినపడట్లేదు. అసలు ఎంతోమందికి మేము తెలుసుకున్న దాంట్లో ఫుడ్ స్టాల్ పెట్టించారంట, కాళ్ళు లేని వాళ్ళకు షాప్స్ కూడా పెట్టించారంట. అసలు మీరు చేసిన సేవ కార్యక్రమాలు ఎలాంటివి అంటే ఏం చెప్తారన్నా? నేనేమంటున్నానంటే ఎవరికో తెలియాలని కాదు, మనం చేసే పని మన మనసుకు తృప్తినిచ్చిందా లేదా, మన మనసుకు మంచిగా అనిపించిందా. ఎదుటోళ్ళకు మనము ఒక రోజు ఒక పూట అన్నం పెడితే మన మనసుకు సాటిస్ఫాక్షన్ అనిపించి అరే నేను తినేది కూడా ఎవరికి ఒక పూట అన్నం పెట్టినా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం చూసినామని ఒక థాట్ ఉంటే అది నాకు సరిపోతుంది అంతే తప్ప స్పెషల్గా ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. సేవా కార్యక్రమం అంటే నేను ఏంటంటే ఇప్పుడు అనాథ ఆశ్రమాలు ఉంటాయి, మా నుంచి అయినంత మట్టుకు వాళ్ళ దగ్గర నెలకు ఒకసారి వెళ్ళి 15 రోజులు ఒకసారి నా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ మాకు ఇట్లా ఆశ్రమం ఉంది, మాకు చాలా ఇబ్బంది ఉంది, మీ నుంచి అయ్యే సహాయం ఏమైనా అయితే అంటే కింటాల కొద్ది బియ్యం పంపిస్తాం, పప్పులు ఉప్పులు పంపిస్తాం, వాళ్ళకి సరిపడి ఏమైనా అవసరం ఉంటే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పుస్తకాలు పంపిస్తాం, వాళ్ళ నుంచి అయినంత మటుకు కొంతమంది దగ్గరికి వస్తారు చాలామంది. ఇవాళ కూడా ప్రజెంట్ చాలామంది ఏంటంటే యూత్ అందరు కూడా ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్లో చూస్తూ ఉంటారు. లాలాపేట లల్లు దగ్గర వెళ్తే మనకి ఏదో రకంగా సహాయం అవుతుందని చెప్పేసి వచ్చిన వాళ్ళకు మొత్తానికి ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. స్కాలర్షిప్లు రావు కొంతమందికి, అందులో రెడ్డిలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు.